గట్టిగా దమ్మిస్తే దెబ్బకి బిర్యానీ రెడీ అయిపోతుందంటే ఏంటో అనుకున్నా. బిర్యానీ చేసేంత వరకు నాకు తెలియలేదు ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని చెప్పి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నా ఛానల్లో ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్ ని తీసుకున్నాను. బిర్యానీ చేయడం నాకైతే ఫస్ట్ టైం అండి, అందుకనే తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తే బెటర్ కదా అనిపించి 1/2 kg తీసుకున్నాను. మనం తీసుకున్న బాస్మతి రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని కనీసం ఒక అరగంట అయినా సరే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆ 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. ఇలా అయితే క్వాంటిటీ సరిపోతుంది అనమాట కరెక్ట్గా. చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బిర్యానీకి అనేసరికి చికెన్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేయించుకోవాలి. మనం చికెన్ షాప్లో అడిగితే వాళ్ళు కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసేస్తారనమాట. మా తమ్ముడికి నేను బిర్యానీలో కానీ చెప్పి కొట్టించుకురారా అంటే వాడు ఏకంగా జాయింట్లో తీసుకొచ్చాడు అనమాట. ఇంకా చేసేది ఏమి లేక ఇంకా జాయింట్ బిర్యానీ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. బిర్యానీలోకి కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఫ్రైడ్ ఆనియన్సే. సో ఇక్కడ సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేస్తే అవి విడివిడిగా విడిపోతాయి అనమాట. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా వేగిపోతాయి. మీకు డౌట్ రావచ్చు, బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అని చెప్తుంది, ఎంత పర్ఫెక్ట్గా అలా చెప్తుంది అని చెప్పేసి. నేనైతే మా ఆడపడుచు అంటే మా చిన్నమ్మని అడిగి మరీ చేశాను అనమాట. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ కూడా చూసి నేర్చుకొని మరీ చేస్తున్నాను. ఆనియన్స్ని వేయించేటప్పుడు త్వరగా వేగిపోతాయి అని చెప్పేసి అయితే హైలో అయితే పెట్టొద్దు. అలా హైలో పెట్టడం వలన పైనంతా మాడిపోయి చేదొచ్చేస్తుంది అనమాట. సో సిమ్లో పెట్టుకొని కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకొని అయినా సరే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరే, ఇంకా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్కి మరి మసాలా పట్టించేద్దామా. ఏం లేదండి, కొంచెంగా 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూను సాల్ట్, అలాగే 1/2 స్పూను పసుపు వేసుకొని ఆగండి అప్పుడే కలిపేయొద్దు. దాంట్లో కొంచెం పెరుగు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, అలాగే దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు మనం మసాలా దట్టంగా పట్టించాలి. ఎంత బాగా కలపాలి అంటే ఆ జాయింట్లో కూడా మన మసాలా వెళ్ళిపోవాలి. అంత బాగా కలుపుకొని ఒక అరగంట అయినా సరే ఈ మసాలా పట్టించిన చికెన్ని పక్కన ఉంచుకోవాలి. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, కానీ చేసుకోవాలంటేనే అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ప్రాసెస్ ఈ మసాలా పట్టించడంలోనే ఉంటుందన్నమాట. సో ఈ మసాలాలు మాత్రం మిస్ అవ్వద్దు. చూసారు కదా, ప్రతి పీస్కి కూడా ఇంత చక్కగా మసాలా అనేది పడితే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయినా సరే పక్కన ఉంచుకోవాలి. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా. స్టవ్ మీద ఒక కళాయిని కానీ లేదంటే ఒక పెద్ద డబ్బాని కానీ పెట్టుకొని దానిలో నూనె, నెయ్యి 2 కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 2 కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు బిర్యానీలో కావాల్సిన వెజిటేబుల్స్ని చెప్పలేదు, వీడియో మిస్ అయిపోయింది. సో 2 అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి వేసుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం వేగి మెత్తబడిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీగా మనం చికెన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మరీ ఘాటు ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని కొంచెం వేసాను. దాంట్లో కొంచెం స్మెల్ కోసం నేను ఇక్కడ పుదీనా అయితే వేస్తున్నాను. స్మెల్ అయితే బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి అనమాట. అవి వేగిన తర్వాత అలాగే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా మగ్గించుకోవాలి. అవి టమాటాల్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీగా మనం చికెన్లో వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు. టమాటాలు కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం మసాలా పట్టించి పక్కన ఉంచుకున్న చికెన్ అయితే వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చికెన్ని 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి దానిపైన మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు అలా కలుపుకుండా మగ్గి చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది అనమాట. అది మగ్గుతూ ఉన్నప్పుడే మనం పక్కన ఉడికించుకుందాం. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లో ఎసరికి వాటర్ పోసుకోవాలి. అదే వాటర్లో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే సహజీరా వేసుకొని కొంచెం నీళ్ళు తెరిలేటప్పుడు రైస్ని వేసుకొని 75% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ రైస్లోనే కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీలో వేసాం కానీ రైస్లో అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి రైస్ చప్పగా ఉండకుండా సరిపోతుంది అనమాట.
రైస్ 75% కుక్ చేసుకోవాలి. అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే రైస్ని కొంచెం బ్రేక్ చేసినప్పుడు బ్రేక్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ చికెన్ కూడా చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని కూడా కొంచెం వాటర్ అనేది తీసేసి దీంట్లో వేసుకోవాలన్నమాట. వాటర్ అయితే అసలు ఎక్కువ రానివ్వద్దు, లైట్గా వచ్చినా పర్వాలేదు, కానీ ఎక్కువ రానిచ్చేస్తే కొంచెం శుద్ధగా అయిపోతుంది అనమాట. సో పొడి పొడిలాడకుండా కొంచెం మెత్తగా అవుతుంది. సో అందుకని చెప్పేసి వాటర్ మొత్తం వార్చేసుకొని రైస్ని ఇలా వేసుకోవాలన్నమాట. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైన పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ని లెమన్ వాటర్లో కలుపుకొని ఆ లెమన్ వాటర్ని దీంట్లో ఇలా పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అంతేనండి. దానికి సరిపడా మూతను బోర్లించేసి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకున్నారంటే ఎంతో కమ్మనైన బిర్యానీ రెడీ. మనకి రాని వంటని నేర్చుకొని మరీ చేసిన తర్వాత అది సూపర్ హిట్ అవుతే మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. నా కళ్ళల్లో మీరు అది చూసే ఉంటారు. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి అని. అంతకుముందు నేను చేశాను కానీ ఇలా దమ్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.